అడుగు పెట్టను, నా తండ్రి గారిని చూడను, మా తమ్ముడి దగ్గరకు గాని మా అమ్మ వద్దకు గాని పోనే పోను. అన్నా, నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు లేని స్వర్గమైనా నాకు వద్దు. నువ్వు లేదే నేను, నువ్వు మా వదిన ఉంటే నాకు ఇదే లోకము. నువ్వు మా వదిన మా వదిన కూడా నేను ఇచ్చి ఉండలేదు. మేము ఉండము, నేను బ్రతకను. ఎందుకు నాకు నన్ను అట్లా మాట చెప్పి నన్ను ఏదైతే పంపద్దో నేను పోను. నేను నిన్ను ఇచ్చిపెట్టి ఒక క్షణం కూడా ఉన్నావు, ఒక నిమిషం కూడా నేను ఇచ్చిపెట్టి ఉండదు అని చెప్పి లక్ష్మణస్వామి రాములకు చెబుతా అన్నాడు. రాముడు ఆ మర్రి చెట్టును ఆనుకొని స్థిమితంగా ఆలోచించాడు, మనసు కుదటపరుచుకున్నాడు. 14 సంవత్సరాల వనవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు. సీత, రామ, లక్ష్మణులు ఆ రాత్రి ఆ మర్రి చెట్టు కిందనే గడిపారు. ఆ రాత్రి మర్రి చెట్టు కిందనే ఆడ నిలిచిపోయిన రామచంద్రుడు శ్రీరామచంద్రమూర్తి యోచన చేసినాడు. యోచన చేసి మహానుభావుడు శివనారాయణమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ మర్రి చెట్టు కింద కొంచెం సేపు గమనించుకొని, సరే అట్లయితే వద్దులే ఇండేది కానీ అజ్ఞాతవాసం చేస్తాము, ఇంకా పోవద్దులేప్ప నేను అని చెప్పి లక్ష్మణస్వామికి చెప్పి అరణ్యవాసము చేస్తామని అనుకున్నాడు. ఇంకా